స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ తరచుగా ఇతర పెట్టుబడి సాధనాల కంటే మెరుగైన రాబడిని అందిస్తాయి. తల్లిదండ్రులు ఇప్పటి నుంచే తమ పిల్లల ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. అందువల్ల మీ పిల్లల ఉన్నత విద్య, పెళ్లి, ఉద్యోగాల కోసం ఎంతో కొంత మొత్తం ఆదా అవుతుంది. మైనర్ డీమ్యాట్ ఖాతా తెరవడం ద్వారా మీ పిల్లలకు స్టాక్ మార్కెట్పై ఒక అవగాహన వస్తుంది. సరైన వయసు వచ్చేసరికి అందులోని మెలకువలు నేర్చుకుంటారు. పెట్టుబడిదారులు తాము కొనుగోలు చేసిన లేదా విక్రయించే షేర్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిల్వ చేయడానికి డీమ్యాట్ ఖాతా అనేది తప్పనిసరి. డీమ్యాట్ ఖాతాలను సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సంస్థలు నిర్వహిస్తాయి. సాధారణంగా 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా డీమ్యాట్ ఖాతా తెరవచ్చు. అదనంగా జాయింట్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్ సంస్థలు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డీమ్యాట్ ఖాతాలు తెరవచ్చు. ఇక పిల్లల విషయానికి వస్తే చట్టం ప్రకారం మైనర్లు ఆర్థిక ఒప్పందాలు చేయడానికి లేదా భాగస్వామిగా ఉండడానికి అనుమతించరు. అయితే 2013 కంపెనీల చట్టం ప్రకారం ఏ భారత పౌరుడైనా వయసుతో సంబంధం లేకుండా లిస్టెడ్ కంపెనీల్లో షేర్లు కలిగి ఉండటానికి అనుమతి ఉంది. కావున మీ పిల్లల పేరుపై ఎలాంటి సందేహాలు లేకుండా చట్టబద్ధంగా డీమ్యాట్ ఖాతా తెరవచ్చు. మైనర్ డీమ్యాట్ ఖాతా తెరవడానికి కనీస వయసు అవసరం లేదు. చిన్నపిల్లల పేరుపై కూడా తెరవచ్చు. అయితే మైనర్కు 18 ఏళ్లు వచ్చే వరకు ఖాతాను సంరక్షకుల ఆధీనంలో ఉంచాలి. షేర్ల క్రయ విక్రయాలకు సంబంధించి అన్నిటికీ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులే బాధ్యత వహించాలి. మొదట ఖాతా తెరిచిన తర్వాత డిపాజిటరీ పార్టిసిపెంట్ని ఎంచుకోవాలి. అది డిపాజిటర్, పెట్టుబడిదారు మధ్యవర్తిగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు, మైనర్ ఇద్దరి సరైన కేవైసీ వివరాలతో ఖాతాను స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు మైనర్ పాస్పోర్ట్ ఫోటోతో పాటు అవసరమైన పత్రాలను సబ్మిట్ చేయాలి. ఆపై ధృవీకరణ కంప్లీట్ అయ్యాక డీపీ క్లయింట్ ఐడి ఖాతా సంఖ్యను అందిస్తుంది. మరి దీనికి అవసరమైన పత్రాలు ఏంటో చూద్దాం. తల్లిదండ్రులు సంరక్షకుల పాన్ కార్డ్, తల్లిదండ్రులు సంరక్షకులు మైనర్ల ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి లేదా ఏదైనా, తల్లిదండ్రులు మైనర్ల పాస్పోర్ట్ ఫోటోలు, మైనర్ జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతా వివరాలు.